నమస్తే అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ 'సావిత్రి ఇల్లు'. రచన మధురాంతకం నరేంద్ర గారు. తల్లిని చూడడానికి కూడా రారు. కానీ తల్లి ఆస్తిలో వాటా కోసం కోర్టు మెట్లు అయినా ఎక్కుతామంటారు తల్లి స్నేహితురాలితో ఆ కొడుకు కూతురు. స్కిప్ చేయకుండా వినండి, మీకు చక్కగా అర్థమవుతుంది. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? చేతులకు, నోటికి, ముక్కుకు రకరకాల రంగుగొట్టాలు వేలాడుతున్న సన్నటి పొడవాటి బక్కచిక్కిన శరీరాన్ని సావిత్రిగా గుర్తించడం చాలా కష్టమైంది ఆమెకు. పూలముళ్లతో పాటు విరిగి వాడి ఎండిన చెట్టు కొమ్మలాగుందామె. దిగువలుగా నిట్టూరుస్తూ వార్డు గదిలోంచి బయటకొస్తుండగా, మేడం మీకేమవుతారు అని అడిగింది నర్సు. కజిను, మా పిన్ని కూతురు అంటూ ఆ అబద్ధాన్ని చకచకా చెప్పేశాక, ఎన్నాళ్ళ నుంచి ఇలా అడిగిందామె. 4 నెలలు దాటాయి. మీరే మొదటి విజిటర్ అంది నర్స్. అదేమిటి, కొడుకు కూతురు రాలేదా? విస్తుపోయింది. నర్స్ ఫైల్ తిప్పుతూ వాళ్లను కూడా విజిటర్స్ కిందే చేర్చాలిలేండి. మొదట్లో 2-3 సార్లు వచ్చిపోయారు అంది. హాస్పిటల్ నుంచి బయటకొచ్చి ఆటో ఎక్కిందామె. ఇలా ఈ ఊరిలో బాహటంగా తిరగడం సాధ్యంగాని పాత రోజులు గుర్తుకొచ్చాయామెకు. ఎప్పుడు దొలిదాచుకోవాలన్నా సందేహించకుండా ఈ ఊరొచ్చి సావిత్రి ఇంటిని చేరుకోవడం జ్ఞాపకం వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత, ఇన్ని మార్పుల తర్వాత కూడా ఆశ్రయాన్ని వెతుక్కుంటూ మళ్లీ సావిత్రి దగ్గరికే వచ్చింది. కానీ ఇప్పుడు ఆమె హాస్పిటల్లో సావిత్రి అద్దె ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈ ఊరొచ్చింది. అప్పుడు చాలాసార్లు చాలా రోజులపాటు ఉండిపోయింది. ఆమె సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత ఓసారి హడావిడిగా వెళ్ళిపోవలసి వచ్చింది. గోదావరి జిల్లాల్లో ఆఫీసర్ల కిడ్నాపులు, ఇక్కడ దగ్గరలో ల్యాండ్మైన్ పేలుడుతో జీపొకటి ధ్వంసం కావడం, పోలీసుల గాలింపులు పెరగడం. అప్పుడు కూడా సావిత్రి మాట వరుసకైనా వెళ్ళిపోమనలేదు. పర్వాలేదని వారిస్తున్నా తానే వెళ్ళిపోయింది. ఆటో ఇంటి ముందు ఆగింది. వరండా ఇనుపగ్రిల్ తలుపుల కల్లిన చిక్కటి ఇనుప మెష్లోంచి లోపల చీకటి మాత్రమే కనిపిస్తోంది. బాగా మాసిపోయిన కాలింగ్ బెల్ను నొక్కిందామె. 2 సార్లు బెల్ నొక్కిన తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. చీమిడి కారుతున్న చంటిపిల్లనెత్తుకున్న యువతి విసుగ్గా చూస్తోంది. నేను అనసూయ, సావిత్రి నా కజిను అని పరిచయం చేసుకుందామే. ఆ యువతి అయితే ఏమిటన్నట్లుగా చూస్తోంది. అనసూయ చొరవగా ముందుకు అడిగేసి, అనిల్ లేడా అని అడిగింది. లేడు, ఆఫీసు. అట్నే హరే రామ హరే కృష్ణ గుడికెళ్ళి. వరండాలోని ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోబోతున్న అనసూయ అలాగే ఆగిపోయి, గుడికా అని పెద్దగా అరిచింది. తర్వాత వచ్చేదాకా వెయిట్ చేస్తాన్లే. నువ్వు అనిల్ భార్యే కదా, నీ పేరు అని అడిగింది విష్ణువందన. అందా యువతి బుక్కమొహం వేసుకొని. కొంచెం నీళ్ళిస్తావా వందన అంది అనసూయ చొరవగా. వరండా గోడపైన పెద్ద వెంకటేశ్వరుడికి ఫోటోకి ప్లాస్టిక్ పూలమాల వేలాడుతోంది. అక్కడ ఒకప్పుడు కారల్ మార్క్స్ ఫోటో ఉండేదని అనసూయకు జ్ఞాపకం వచ్చింది. రాగి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చింది వందన. అనిల్ రావటం లేట్ అవుతుందేమో, ఈలోగా కప్పు కాఫీ అంది అనసూయ. మా ఇంట్లో కాఫీ పొడి ఉండదు, పాలు లేకపోతే హార్లిక్స్. ఇదే ఇంట్లో ఒకప్పుడు ఫిల్టర్లు, కాఫీనో డికాషన్ 24 గంటలు సిద్ధంగా ఉండేది అనుకుంది అనసూయ. హార్లిక్సే బెటరు అంది కాలాన్ని గడిపే మిష కోసం వెతుక్కుంటూ. రాగం తీస్తున్న పాపాయితో పాటు వందన లోపలికెళ్ళింది. కాసేపయ్యాక పైకి లేచి విసుగ్గా ఒళ్ళు విరుచుకొని హాల్లోకి తొంగి చూసింది అనసూయ. ఎప్పుడూ సావిత్రి కొనుక్కొచ్చి వేసిన ఫ్రేమ్ కుర్చీలు, ఫ్రేమ్ సోఫా అలాగే ఉన్నాయి. ఓవైపు గోడపైన ఫోటోలో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధిస్తున్నాడు. మరోవైపు గోడకు వేలాడుతున్న పటంలో మీసాల దేవుడు కోపంగా చూస్తున్నాడు. హాల్లో పిల్లల బొమ్మలు చిందరవందరగా పడి ఉన్నాయి. ఒకప్పుడు శుభ్రంగా తీర్చిదిద్దినట్లుండే ఎప్పుడో సావిత్రి కొనుక్కొచ్చి వేసిన ఫ్రేమ్ కుర్చీలు, ఫ్రేమ్ సోఫా అలాగే ఉన్నాయి. ఓవైపు గోడపైన ఫోటోలో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధిస్తున్నాడు. మరోవైపు గోడకు వేలాడుతున్న పటంలో మీసాల దేవుడు కోపంగా చూస్తున్నాడు. హాల్లో పిల్లల బొమ్మలు చిందరవందరగా పడి ఉన్నాయి. ఒకప్పుడు శుభ్రంగా తీర్చిదిద్దినట్లుండే హాలును మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ లోపలికెళ్ళి సోఫాలో కూర్చుంది అనసూయ. టీపై పైనున్న పత్రికను యథాలాపంగా చూసి ఉలిక్కిపడింది. దేవుళ్ళ ఫోటోలే ఉన్న భక్తి పత్రికది. అలాంటి పత్రికలు టీపై పైన చాలా ఉన్నాయి.
వంటగదిలోకి తొంగి చూడబోయి హాలు కట్టివైపు మూలలో పూజామంటపం ఒకటి కనిపించగానే ఆమె కలవరపడిపోయింది. మండపం లోపల కొన్ని చిన్న విగ్రహాలు, దేవుళ్ల ఫోటోలు ఉన్నాయి. ఒకప్పుడు ఆ హాల్లో యాంజల్సు, లెనిన్ ఫోటోలు, అదే టీపై పైన అన్ని సాహిత్య పత్రికలతో పాటు సృజన, అరుణతారలు ఉండేవని గుర్తు చేసుకోకుండా ఉండలేకపోయిందామె. అనసూయకు హార్లిక్స్ గ్లాసునిచ్చాక పాపాయిని హాల్లోనే ఉన్న చీర ఊయల్లో వేసి ఊపసాగింది వందన. ఊయల గొలుసుల చప్పుడుతో పాటు పాపాయి ఏడుపు కూడా ఆగిపోయాక పూజామండపంలో దీపం వెలిగించి కర్పూర హారతిచ్చింది వందన. హారతి బళ్ళాన్ని అనసూయ ముందుకు చాచింది వందన. ఏం చేయాలో తోచక అయోమయంగా పైకి లేచి అంతలో ఏదో స్ఫురించినట్లుగా అన్యమనస్కంగానే హారతిని కళ్ళకద్దుకుంది అనసూయ. వందన ముఖంలో చిన్న నవ్వొకటి మెరిసి మాయమైనట్లుగా తోచగానే రోజు పూజ చేస్తావా అని అడిగింది ఆమె. వందన తలూపుతూ తెల్లారి సాయంత్రము. మీ అమ్మ వాళ్ళ ఇంట్లో నేర్చుకున్నావా? ఈసారి వందన తల అడ్డంగా ఊపి మా యజమానుడు నేర్పించిందే అంది. అనసూయ ఉలిక్కిపడి యజమానుడా? వాడెవడు? వందన అదోలా కళ్ళు చిలికించి యజమానుడంటే హస్బెండు. మా వైపు భర్తనట్లే అంటారు అంది. మీదేవూరు? చిత్రదుర్గ, కర్ణాటక అంటూ వందన మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయింది. లోపల్నుంచి పాత్రల శబ్దం పెద్దగా వినపడసాగింది. 8 గంటలు దాటాక ఇంటి ముందు స్కూటర్ ఆగింది. లోపలికొచ్చిన యువకుడు హాల్లో కొత్త వ్యక్తి కనిపించగానే ఆగిపోయి ముఖం చిట్లించాడు. అతడిలో చిన్నప్పటి పోలికలు వెతుకుతూ నువ్వు అనిలే కదా? నేను మీ అమ్మ ఫ్రెండ్ని అనసూయ. 20 ఏండ్లకు పైగా అయింది నువ్వు నన్ను చూసి చిన్నప్పుడు నాతో కేరమ్స్ ఆడేవాడివి అని పరిచయం చేసుకుంది అనసూయ. అతడు ఆమె వైపు కాసు పరీక్షగా చూసి తర్వాత వంటగదిలోకి వెళ్ళాడు. లోపల వాళ్ళు మెల్లగా మాట్లాడుకుంటున్న అతడి గొంతులో విసుగు, ఆమె గొంతులో గాబరా స్పష్టంగానే వినిపించాయి అనసూయకు. కాసేపటి తరువాత అతను హాల్లో వచ్చి కుర్చీలో కూచుంటూ నేను వెంటనే పోల్చుకోలేకపోయాను. ఏ పైన వచ్చారు ఈ ఊరు అని అడిగాడు ముభావంగా. ఆఫీస్ పని. నీకు గుర్తులేదేమో, నేను సావిత్రి క్లాస్మేట్లం. సొంతింటికి వచ్చినట్లుగా తరచుగా వచ్చేదాన్ని ఇంటికి. అప్పుడు ఈ ఇల్లు ఇలాగుండేది కాదనుకో అంది. అంతలో నోరు జారాయననుకొని నాళ్ళు కరుచుకుంటూ అంత సులభంగా ఆ ఇల్లింత దారిలోకి రాలేదులేండి అన్నాడతను ముఖం మార్చుకుంటూ. కొంపదీసి మీరు బ్రాహ్మలుగారు కాదు కదా? నాదా కులమా అని గొనిగాక నేను మతాన్ని కూడా వదిలేసి చాలా రోజులైపోయింది అంది అనసూయ తడబడుతూ. నేను దేన్నీ వదలను. అతడి గొంతు ఘంటా మోగింది. మా నాన్నది పలనాటి వీర విద్యావంతుల కులం. మిగిలిన హరిజనుల్లాగా కాదు మేము వీర వైష్ణవులం. మా నాన్న, మా తాత మా వారసత్వాన్ని పాడుచేసి పారేశారు. మా పూర్వీకులు వీరగాథలు పాడ్డంలో మొనగాళ్ళు. వీరపూజ మా ప్రాణం. ఇప్పుడు దాన్నందుకోవాలంటే కష్టంగానే ఉంది అన్నాడతను పోట్లాడుతున్న ధోరణిలు. మీ అమ్మది ఆ కులం కాదు అని అనసూయ వారించిపోయింది. ఆ ఫార్వర్డ్ కులం ఆమెను వదల్లేదెందుకు? అతను విరుచుకుపడ్డాడు. మీ నాన్న అదే అనేవాడు. వాళ్ళు విడిపోయాక అనసూయ సాలోచనగా తల విదిలించింది. ఆయనెప్పుడూ కరెక్టే, ప్రాక్టికల్, గాలిలో సాము చేయడు. మీరెప్పుడూ కలిశారాయన్ను చివరిసరిగా ఆ సంఘాల సభ్యుడు కావడం చేతనే సత్యనారాయణకు సావిత్రి పరిచయమైంది. అతగాన్ని పెళ్లి చేసుకోవడం ఆమెకిప్పుడెంతో గొప్పగా ఉండేది. పెళ్ళయ్యాక కూడా ఇంటికి అతిథిలాగే వచ్చి వెళ్లేవాడతను. ఎన్నికలొచ్చినప్పుడు తనని అభ్యర్థిగా నిలబెట్టమని పార్టీ వాళ్లతో పట్టుపట్టాడు. అది కుదరకపోయినప్పుడు ఇంకో పక్షంలో చేరాడు. పదవులు దొరకలేదు కానీ రాజకీయాల్లో పడి లేచాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత సావిత్రిని, పిల్లల్ని పట్టించుకోలేదు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకోవడం లీగల్గా తప్పని కూడా సావిత్రి ఎప్పుడూ అనలేదు. అతడిని కేవలం పట్టించుకోవడం మానేసిందంతే. అటువంటి తండ్రిపైన అనిల్కున్న గౌరవాన్ని చూడగానే అనసూయ ఆశ్చర్యపడసాగింది. అనిత ఎక్కడుందిప్పుడు అని మాట మార్చడానికి ప్రయత్నించింది. ముఖం తిప్పుకొని మీరే హోటల్లో దిగారు అంటూ అనిల్ పైకి లేచాడు. అనసూయ కంగారుగా పైకి లేచి ఈవేళప్పుడు ఆటోలు దొరుకుతాయా ఇక్కడ అంది. ఒకప్పుడైతే ఈ శివారుగాని ఇప్పుడిది టౌన్ మధ్యలోకొచ్చేసింది. అర్ధరాత్రి కూడా ఆటో దొరుకుతుంది అన్నాడతను వరండాలోకి నడుస్తూ. వరండాలోని తన ఎయిర్ బ్యాగ్ తీసుకుని చకచకా ప్రహరీ దాటింది అనసూయ. వెనుక నుంచి అనిల్ చూపులు తననింకా గుచ్చుతున్నట్లుగా అనిపించడంతో మరింత వేగంగా అడుగులేసింది. 1/2 కిలోమీటర్ నడిచాక ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కెళ్ళింది. ప్లాట్ఫామ్ పైన యాత్రికుల మధ్యలో పడుకుని నిద్రపోయింది. మరునాడు స్టేషన్ బాత్రూంలోనే స్నానం చేసింది. ఓల్డేజ్ హోంకు ఫోన్ చేసి అనిత చిరునామా సంపాదించుకుంది. ఆటోలో ఆ ప్రాంతానికెళ్ళి
11 గంటల ప్రాంతంలో 5 అంతస్తుల గృహ సముదాయంలోని 4వ అంతస్తు ఫ్లాట్ ముందున్న కాలింగ్ బెల్ నొక్కింది. తలుపులు తెరిచిన యువతిని చూసి, సారీ, నిద్ర లేపినట్టున్నాను, నేను అనసూయ. సావిత్రి బాల్య స్నేహితురాల్ని అంది. అనిత పక్కకు జరిగింది, లోపలికి రమ్మన్నట్లుగా. సన్నటి వరండాలో ఉన్న కాస్త స్థలంలో రకరకాల చెప్పులు, రకరకాల సైజుల బూట్లు ఉన్నాయి. హాల్లో పెద్ద సోఫా, ఎదురుగా ప్లాస్మా టీవీ, మూలల్లో ఇండోర్ మొక్కలు, పల్చటి రంగుతో మెరుస్తున్న గోడలకు మోడ్రన్ పెయింటింగ్ పటాలు, కిటికీలకు రంగురంగుల తెరలు. కూర్చోండి, రాత్రి లేటుగా పడుకున్న, ముఖం కడుక్కొస్తాను అంది అనిత లోపలికి వెళ్తూ. సోఫాలో కూర్చొని టీపై పైన పత్రికలు తిప్పసాగిందామె. డెబోనేర్, ఓగ్, ఫెమినా, బ్లాక్ కాఫీ అలవాటేనా ఆంటీ అంటూ ఓ కప్పు అనసూయకిచ్చి తన కాఫీ కప్పును చేత పట్టుకొని ఎదురుగా కుర్చీలో కూర్చుంది అనిత. కాఫీ తాగుతూ, నేను సావిత్రి ఒకే స్కూల్లో చదివాం. ఉద్యోగం వచ్చి మీ అమ్మాయి ఊరొచ్చేశాక కూడా నేను చాలాసార్లు వచ్చాను మీ ఇంటికి. అప్పుడు నువ్వు చాలా చిన్నదానివి. నన్ను మీ అన్నే పోల్చుకోలేకపోయాడు అంది ఆమె. అక్కడికి వెళ్ళొస్తున్నారా? వాడు ఉన్నాడా ఇంట్లో అంది అనిత చివాల్న తలపైకెత్తి కోపంగా. అనసూయ తలూపింది. మీరెళ్ళినప్పుడు ధ్యానంలో ఉన్నాడా, లేకపోతే తపస్సా అడిగిందామె వ్యంగ్యంగా. గుడికెళ్ళాడంది భార్య. తర్వాత వచ్చాడు. ఆ ఇల్లంతా తనదేనన్నాడా మీతో కూడా? అనసూయ అయోమయంగా చూసి, నేనెక్కడున్నది కాసేపే, ఉన్నంతసేపు వలనాడు వైష్ణవులు పూజలు అన్నాడేవేవో అంది. వాడో పెద్ద ఎంసిపి, ఆస్తంతా మగాళ్ళదే అనంటాడు. ఆడవాళ్లకు వాటా ఇవ్వడమే తప్పంటాడు. కుల మూల సూత్రాలేవో ఉన్నాయట, అది తెలుసుకోకపోతే ముందుకెళ్ళలేమంటాడు. వాడే ఎక్కడో స్ట్రక్ అయిపోయాడని వాడికే తెలియదు. అది మీ అమ్మ ఇల్లు, నీ వాటా కోసం కోర్టుకెళ్ళొచ్చు. వెళ్లకుండా ఉంటానా? సొంత ఆస్తే ఉండకూడదంటారు కదా మీరంతా. ఇక ఇది నీ ఇల్లని ఎలాగంటావని అమ్మపైనే తిరగబడ్డాడు వాడు. అమ్మ కిమ్మనకుండా ఇల్లొదిలిపెట్టి వెళ్ళిపోయింది. మరి నా వాటా సంగతేమిటంటే జవాబు చెప్పదు. కోర్టుకెళ్తానని చెప్పే వెళ్ళాను. దానికి మౌనమే. ఫ్లాట్ బావుంది. మీ ఆయనేం చేస్తాడో అని అడిగింది అనసూయ ప్రసక్తి మార్చడం కోసం. ఇది నేను కోరుకున్న ఫ్లాటు. నేను డైవోర్స్ ఇయ్యంది అనిత నిక్కచ్చిగా. తర్వాత మీ అమ్మ మీ గురించి చెప్పలేదు? ఈ ఊరికేదైనా పనిపైన వచ్చారా అని అడిగింది. అనసూయ అదోలా తలూపి, చాలా రోజులపాటు నేనిక్కడ లేను. పోయిన సంవత్సరమే రమ్మంది మీ అమ్మ, కుదరలేదు. ఇప్పుడు మీ అమ్మేమో హాస్పిటల్లో అంది డగ్గుత్తికతో. అంతా స్వయంకృత అపరాధం. వెట్టిగా ఉందని వద్దన్నా వినకుండా వెళ్ళింది. ఆటో గుద్దీసింది. అనవసరమైన వాటిలో పట్టింపు ఉండదు. అనవసరమైనవైతే వద్దన్నా వినదు. నాన్నలా చేసినా కోప్పడదు. ఆయనకేదో రోగమొచ్చిపోయాడు గాని ఆయనిప్పుడు వచ్చినా కాదని ఉండదు. కొడుకునైనా అదుపులో పెట్టలేదు. వాడే వెతికి వెతికి ఆ పెళ్లి చేసుకున్నాడు. దానికి ఏమనదు. ఆడపిల్లనని నాకు మాత్రం అన్నిటికీ హద్దులు పెడుతుంది. నేను పెళ్లి చేసుకుంటానంటే కులము మతము అని గొడవ చేసింది. వాడు మంచోడు కాదని డైవర్స్కెళ్తే వద్దంటూ అడ్డం పడేది. అంతా పాజిటివ్గా ఏం జరిగినా సరేనంటూ అనసూయ పెద్దగా నిట్టూర్చాక నీదేం ఉద్యోగం అని వాకప్ చేసింది. జాబ్ కాదు, ఎన్జీఓ. స్లమ్స్లో ఉండే డైవర్సీలు, ఆర్ఫన్ల ప్రాబ్లమ్స్ డీల్ చేస్తాం. ఎంత చేసినా తెమ్మలనంత పని. 24 గంటలు సరిపోదు. 12కు మీటింగు. ఈసరికి అక్కడుండాల్సింది. లేటైపోయింది. మాట్లాడుతూనే బైక్ లేచి వరండాలోకొచ్చేసింది అనిత. బ్యాగ్ తగిలించుకొని గబగబా తాను బయటకొచ్చేసింది అనసూయ. ఆమె లిఫ్ట్ ముందుండగానే అనిత తలుపులు వేసుకున్న శబ్దం వినిపించింది. మధ్యాహ్నం హోటల్లో భోంచేసి బస్టాండ్లో కాసేపు విశ్రాంతి తీసుకుని సాయంకాలం మరేమీ తోచకపోవడంతో మళ్లీ హాస్పిటల్కెళ్ళింది అనసూయ. వెయిటింగ్ రూంలో అనిల్, అనిత చెరోవైపు దూరంగా కనిపించగానే కంగారు పడుతూ ఎంక్వైరీకి పరిగెత్తింది. పాత నర్సు పలకరిస్తున్నట్లుగా, మేడం, మా ధ్యానం. స్పృహ వచ్చి దొర్లినట్టుగా అనిపించింది. కొడుకు కూతురు పత్రాలతో పాటు పరిగెత్తుకొచ్చారు అంది. వార్డు గదిలో పడకపైనున్న సావిత్రి శరీరంలో అనసూయకేమీ మార్పు కనిపించలేదు. అనసూయ నెమ్మదిగా అనిల్ పక్క కుర్చీలోకొచ్చి కూర్చుని సావిత్రికి స్మారకం వస్తే ఇంటికి తీసుకెళ్తావా అని అడిగింది. అనిల్ ఆవిడకేసి తల కూడా తిప్పకుండా, ఇదివరకే బలవంతంగా తీసుకెళ్లానొకసారి. నేను నా భార్య బ్రహ్మముహూర్తంలో లేస్తాము, యోగా ధ్యానం చేస్తాము. పూజ 2 గంటలైనా ఉంటుంది. తాను ఆఫీస్కెళ్లే రోజుల్లో కూడా 9 లోపల లేవలేదామె ఎప్పుడు. ఆమెకు ఈ డిస్ప్లేస్ కుదరలేదు. బారిపోయింది 2 రోజులకే అన్నాడు. కాసేపగ్గి అందరి తల్లులు లాంటిది కాదు మా అమ్మ. ఏం చదువుతున్నావు, తిన్నావా లేదా అని కూడా నన్నెప్పుడూ పట్టించుకోలేదు. వార్డెన్లాగా
అదేదో ఇష్టం లేని బాధ్యతగా అంటీ ముట్టనట్టుగా అన్నాడు ఖచ్చిగా. 5 నిమిషాలు మౌనంగా ఉన్న తర్వాత నువ్వు పుట్టినప్పుడు జరిగిన సంగతి అంది అనసూయ మెల్లగా. 6-7 నెలల దాకా సావిత్రికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. రాత్రి పగలు నిద్రరాక దొర్లేది. పోస్టుమార్టం ఇన్సామ్నియా అన్నారు డాక్టర్లు. చాలామందికలా కానుపోయాక డిప్రెషన్, యాంగ్జైటీ మామూలేనన్నారు. అప్పటికి మీ నాన్న రాకపోకలు తగ్గాయి. మీ అమ్మ కాఫీకెంత అడిక్టో నీకు తెలిసే ఉండాలి. డాక్టర్లు కాఫీని పూర్తిగా రూలౌట్ చేసేశారు. పడగదితో లైట్ ఉండకూడదన్నారు. బిడ్డెప్పుడు నిద్రపోతే అప్పుడే నిద్రపోవాలని, బిడ్డ మేలుకున్నప్పుడే మేలుకోవాలని చెప్పారు. పడుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయమన్నారు. చివరికి సైకియాట్రిస్టును కలవమన్నారు. ఏవేవో మందులిచ్చి వాటిని వాడకుండా నిద్రపోయే ప్రయత్నం చెయ్యమన్నారు. అనిల్ ముఖంలో చెమటలు పుట్టాయి. అతడి పెదవులు వనకసాగాయి. చాలాసేపటి తర్వాత గొంతు పెగల్చుకొని, నాకు తెలియదు, అమ్మ కూడా చెప్పలేదెప్పుడు అన్నాడు బొంగురుపోయిన గొంతుతో. తర్వాత నేను ఆ ప్రసక్తి తీసుకొస్తే అదంతా ఫిజికల్ సమస్యలేనంది సావిత్రి. అనిత పుట్టాక అలా జరగలేదు కూడా. ఇందులో సెంటిమెంటల్గా చూడాల్సింది ఏమీ లేదండి అన్నాక పైకి లేచి తిరిగైనా చూడకుండా అనిత దగ్గరకొచ్చి కూర్చుంది అనసూయ. బాండులో సంతకం చేయించుకునే వరకు కట్టు కదలనంటాడా వాడు అని అడిగింది అనిత కోపంగా. మీ అమ్మకు స్మారకం వస్తే మీ ఇంటికి తీసుకెళ్తావా అనిత అంటూ అనసూయ అదే ప్రశ్నను సంధించింది. ఆమెకు మా ఇంటికి కుదరతులే ఆంటీ. ఇల్లంటే తలదాచుకునే తావు మాత్రమే కాదు, వైబ్రెంట్గా ఉండాలి. ఫ్రెండ్స్, మీటింగ్లు, డిస్కషన్లు హాట్గా ఉంటుంది మా ఇల్లెప్పుడు. పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు. మా అమ్మలా పాసివ్గా నిర్లిప్తంగా ఉండేవాళ్ళు అక్కడ ఉండలేరు అంది అనిత. అనసూయ పెద్దగా నిట్టూర్చాక, నీకు మీ అన్నకు 5 ఏళ్ళొచ్చేదాకా మీ అమ్మ ఒకే రకం బట్టలేసేది. ఎవరు అబ్బాయో ఎవరు అమ్మాయో తెలిసేది కాదు. కొన్నేళ్ల తర్వాత నువ్వే గౌన్లు పావడాలు కావాలని ఏడుస్తున్నావని నీ గొడవ భరించలేకి ఆడపిల్లల డ్రెస్సులు తెచ్చిస్తున్నానని అంది సావిత్రి. ఇప్పుడు కూడా నీకు ఆ మోడ్రన్ డ్రెస్సులపైన, ఫ్యాషన్లపైన మోజు తగ్గలేదు. నీ తప్పేమీ లేదు. నీలాగే నేను సావిత్రి పాజిటివ్ అని స్టాటిక్ అని అనుకున్నాను చాలా రోజుల పాటు. మాట్లాడుతూనే పైకి లేచి హాస్పిటల్ నుంచి బయటకొచ్చి నేరుగా ఓల్డేజ్ హోమ్కొచ్చేసింది అనసూయ. ఆఫీస్లోని ముసలి మేనేజర్ సులభంగానే గుర్తుపట్టాడు. మేడం, చాలాసార్లు చెప్పారు మీరొస్తారని. మీకోసం చాలాసార్లు రూమ్ కూడా రిజర్వ్ చేశామప్పుడు అంటూ లెడ్జర్ పుస్తకం తెరిచి మీ పిల్లల పేర్లు, అడ్రస్సులు చెప్పండి. తర్వాత అవసరం కావచ్చు, రికార్డ్ చేసుకోవాలి అన్నాడు. నేను ఒంటరిని, ఎవరూ లేరు. పోనీ మీరు చేస్తుండిన ఉద్యోగం, ఆ అడ్రస్సు సావిత్రి చెప్పలేదా మీకు? 25 పైగా బయటి ప్రపంచంలో లేను. నేను 6 నెలల క్రితమే బయటకొచ్చాను. జనజీవన స్రవంతిలోకి అంటూ ఏవేవో అన్నారందరూ. నా ఖర్చు కూడా తానే భరిస్తానంది సావిత్రి. ఇప్పుడు ఆమె కోమాలో ఉంది. ఇంకా పనిచేసే శక్తుంది నాకు. ఇక్కడ మీరేం పని చెప్పినా చేస్తాను. ముసలాయన కాసేపు ఆలోచించాక, మీరు మేడం రూమ్కెళ్ళండి, నేను బోర్డుతో మాట్లాడి చూస్తాను అన్నాడు. చిన్న మంచం, పరుపుపైన ఉతికిన శాలువా, 2 దుప్పట్లు, తెల్లటి తెలగడ, మూల చిన్న సూట్ కేసు. గది కూడా సావిత్రిలాగే నిరాడంబరంగా ఉంది. సూట్ కేసు లోపల 2-3 చీరలు, జాకెట్లు, మరికొన్ని బట్టలు, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, పాత ప్రతి ఒక్కటి. చిన్న దంతపు పెట్టి. చిన్నప్పట్నుంచి ఆ దంతపు పెట్టెను సావిత్రి అంత జాగ్రత్తగా దాచుకోవడం చూసి అనసూయ ఆశ్చర్యపడిపోయింది. పెట్టెను తెరిచి చూసింది. అనసూయ 2 పార్టీలకు విడవకుండా కడుతున్న సభ్యత్వ రసీదులు. పార్టీ 2గా చీలడం బాలేదు, మళ్ళీ కలిసి మరో మంచి మార్గంలో అని సావిత్రి అనడం అనసూయకు గుర్తొచ్చింది. పాతపడిన శుభ్రంగా ఉన్న ఆ గదిని ప్రేమగా, గౌరవంగా కలయజూసింది అనసూయ. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.